గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు RTV. 5వ తారీఖున ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 8వ తారీఖున ఢిల్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేది ఎవరు అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మరోసారి అధికారాన్ని అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంటుందా, లేదా ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ పెట్టి ఈసారి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, కాంగ్రెస్ ఏదైనా మాయ చేసే అవకాశం ఉందా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. మరి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ సింహాసనంపై మరోసారి కూర్చునేది ఆమ్ ఆద్మీ పార్టీయా లేక బీజేపీనా? కాంగ్రెస్ ఏదైనా మాయ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మొత్తం స్టోరీలోకి వెళ్తాను. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని ఒపీనియన్ పోల్స్ సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని కూడా ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. మీ అభిప్రాయాన్ని మాత్రం చాలా స్పష్టంగా తెలియచేయండి. ఏ పార్టీ ఢిల్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుందో. నేను ఒపీనియన్ పోల్స్ ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫలో ది సత్తా బజార్ ఒక సర్వే రిపోర్ట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది మేము చెప్తుంది కాదు, ఆ సంస్థ పోస్ట్ చేసిన రిపోర్ట్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ 38 నుంచి 40 స్థానాలు చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఢిల్లీ మొత్తం అసెంబ్లీ స్థానాలు 70. ఈ 70లో మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ ఢిల్లీ సింహాసనం మీద కూర్చుంటుంది. ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 38 నుంచి 40 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది అని ఫలో ది సత్తా బజార్ చెప్తుంది. పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కేవలం 31 నుంచి 33 స్థానాల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంటుందని సర్వే చెప్తోంది. కాంగ్రెస్ ఈసారి ఏమాత్రం ప్రభావాన్ని చూపించే అవకాశం లేదు. మహా గెలిస్తే ఒక స్థానాన్ని గెలిచే అవకాశం ఉంటుంది అని ఫలో ది సత్తా బజార్ చెప్తోంది. ఇక మరో సర్వే రిపోర్ట్ను కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఆ సర్వే రిపోర్ట్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తుంది. ఇండియా డైలీ ఒపీనియన్ పోల్ ఆమ్ ఆద్మీ పార్టీకి 50 స్థానాలు నుంచి 55 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తోంది. బీజేపీ కేవలం 15 నుంచి 20 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంటుందని చెప్తోంది. కాంగ్రెస్ మహా గెలిస్తే ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. అంటే ఫలో ది సత్తా బజార్ బీజేపీ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీనే గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. అంటే 40 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది అని చెప్తోంది. కానీ ఇక్కడ భారీగానే మెజార్టీ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి. 50 నుంచి 50 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్తోంది. ఇక మరో సంస్థ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ సంస్థ పోస్ట్ చేసిన రిపోర్ట్ను కూడా నేను మీకు వివరించబోతున్నాను. ఒకసారి దాన్ని కూడా చూపిద్దాం. డీప్ డౌన్ అనాలిసిస్ కూడా తన రిపోర్ట్ను పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. 33 స్థానాలు బీజేపీకి ఇచ్చింది, 33 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది, 4 స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలుచుకోవడానికి అవకాశం ఉన్న ఈ 4 స్థానాల్లో బీజేపీ కష్టపడితే కొంచెం ఎఫర్ట్స్ని పెంచితే 3 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది అని చెప్తోంది. అంటే 3 స్థానాలు బీజేపీ గెలుచుకుంటే 36 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంది. అంటే ఒకవేళ ఏది గెలవకపోతే అంటే బహుశా 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అప్పుడు బీజేపీ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అక్కడ రాష్ట్రపతి పాలన రావడం, కేవలం 50 రోజుల లోపులోనే అధికారాన్ని కోల్పోవడం, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించడం. 2015లో ఎన్నికలు జరిగాయి. 2015లో ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారాన్ని కైవసం చేసుకుంటూ వస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు మనం చోటు చేసుకున్నాయి కూడా మనం చూసాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం అంటే 2015 నుంచి 2013లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి అధికారాన్ని కైవసం చేసుకున్న ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రపతి పాలన విధించడం, ఆ తర్వాత 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా విజయాలు చేజిక్కించుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు వరుసగా మరోసారి
2025 ఎన్నికల్లో ఏం జరగబోతోంది? 2025 ఎన్నికల్లో ఇప్పటికొచ్చిన సర్వేలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని మరోసారి కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అటు ఢిల్లీ బీజేపీకి చాలా అవసరం. ఎందుకంటే వరుసగా దేశాన్ని మూడోసారి కూడా గెలిచి దేశాన్ని వెళ్తున్న పార్టీకి ఢిల్లీ మాత్రం, దేశ రాజధాని ఉన్న ఢిల్లీ సింహాసనం మాత్రం దక్కడం లేదు. ఇది చాలా చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం. బీజేపీకి కొంత అవమానకరంగా మారుతున్నటువంటి అంశమే. దేశాన్ని వెళ్తున్న పార్టీకి రాజధాని ఉన్నటువంటి రాష్ట్రం మాత్రం కైవసం చేసుకోకపోవడం బీజేపీ అవమానంగా భావిస్తుంది. ఈసారి ఎలాగైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ పెట్టాలని చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఈసారి ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకోవాలి అని చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు వెళ్తూ ఉంది. ఎలాగైనా సరే ఈసారి కూడా ఢిల్లీ సింహాసనాన్ని తమ ఖాతాలోనే వేసుకోవాలని కసిగా ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వెళ్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత అతిషిని ముఖ్యమంత్రిని చేశారు. అతిషి ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కసిగా ముందుకు వెళ్తోంది. మరి ఓటరు అభిప్రాయం ఏంటి? ఓటరు రాయిబోయే తీర్పు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మీకు చూపించాను. ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలు ఈ విధంగా ఉంటే ఓటర్ అంచనాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఒకవేళ బీజేపీ గెలిస్తే ఏం జరగబోతోంది, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటి అంటే దేశాన్ని వెళుతున్నటువంటి పార్టీకి దేశ రాజధాని ఉన్న ఢిల్లీ దక్కకపోవడం అనే దానిపైన చర్చ జరుగుతుంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈసారైనా కేంద్రంలోనూ ఢిల్లీలోనూ ఒకేసారి అధికారంలో బీజేపీ లేదు. ఈసారి ఆ ఘటన చోటు చేసుకుంటుందా, ఆ దృశ్యం ఆవిష్కృతమవుతుందా అని బీజేపీ శ్రేణులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2 సార్లు పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయింది. పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారు. అవినీతిని అంతమొందిస్తామంటూ వచ్చిన పార్టీ పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయారు, జైలుకి వెళ్ళారు అంటూ బీజేపీ విమర్శలు చేస్తుంది. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది అనే వివరాలను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది, బీజేపీ గెలిస్తే ఏం జరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చాలా స్పష్టంగా రాయండి. ఆమ్ ఆద్మీ పార్టీకి గెలుపు ఎందుకు అవసరం, బీజేపీకి గెలుపు ఎందుకు అవసరం, బీజేపీ గెలిస్తే ఏం జరుగుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అని అనుకుందాం, ఈ ఒపీనియన్ పోల్స్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం గెలిస్తే బీజేపీ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలే. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరించింది అనో, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసింది అని ప్రజలు విశ్వసించి బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు అని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. నైతికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద బలాన్ని ఇచ్చినట్టుగా అవుతుంది. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇటు అండ్ లిక్కర్ స్కామ్ కేసు కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే నైతికంగా ఇక్కడ బీఆర్ఎస్ కూడా నైతికమైనటువంటి సపోర్ట్ దొరికినట్టుగా ఉంటుంది. ఎందుకంటే కవిత అరెస్ట్ అయి జైలుకి వెళ్ళారు. ఇదే లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసి జైలుకి పంపించింది ఈడీ, సిబిఐ. సో ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నిందితులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలు ముఖ్యమంత్రితో సహా ఢిల్లీకి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఈ లిక్కర్ కుంభకోణం అంతా కూడా హాంబల్క్ ఎవరు కూడా ప్రజలు విశ్వసించలేదు అని భావించాల్సి వస్తుంది. దాని ద్వారా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి నైతికమైనటువంటి మద్దతు చేకూరే అవకాశం ఉంటుంది. అది బీఆర్ఎస్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అది పెద్ద ఎత్తున కలిసి వచ్చేటటువంటి అంశంగా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ ప్రజలే నమ్మలేదు, బీజేపీకి ఏమొచ్చింది అని అంటారు. ఢిల్లీ ప్రజలే ఆరోపణలు నమ్మలేదు అని అంటారు. ఇక వీటితో పాటు శేషమహల్ ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి సంబంధించి అది ఒక అద్దాల మేడలాగా తయారు చేశారు. పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేపారు, పెద్ద ఎత్తున నిధులు గోల్మాలు చేశారంటూ బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అదే సమయంలో పీఎం అధికారిక నివాసం గురించి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన చేశారు. బీజేపీ శ్రేణులు సీఎం నివాసం దగ్గర, ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు పీఎం నివాసం దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసినటువంటి ఘటన కూడా మనం చూసాం. సో వీటన్నిటికీ ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని చేజిక్కించుకుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే వీటన్నిటికీ ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినట్టు అవుతుంది. బీజేపీ
కి కొంత ఇబ్బందికర పరిస్థితి దేశవ్యాప్తంగా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని వెళ్తున్నటువంటి పార్టీకి దేశ రాజధాని ఉన్న ఢిల్లీలోనే మద్దతు దొరకటం లేదు అనే అపవాదును మరోసారి మోయాల్సి వస్తుంది. ఇది రేపు బీహార్ ఎన్నికలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియదు. రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కూడా ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీపై చేసినటువంటి విమర్శలకు బీజేపీ మళ్ళీ తిరిగి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంతేకాదు మరో ముఖ్యమైన విషయం ఇండీ కూటమికి సంబంధించి అంటే ఇండీ కూటమికి సంబంధించి కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున వేలు పెట్టి చూపించే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ సారథ్యంలో ఇండీ కూటమిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే అన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయని ఇక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేస్తుంది. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఒక చెరు సీట్ని ఎల్జేపీకి ఆర్జేడీకి మిత్రపక్షాలకు చెరొక సీటును ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ ఇండీ కూటమిలో ఉండాలా, కాంగ్రెస్ సారథ్యంలో ముందుకు వెళ్ళాలా అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటే అది కాంగ్రెస్కి పెద్ద దెబ్బ. అంటే కాంగ్రెస్ సారథ్యంలో ఇండీ కూటమిలో ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే వరుసగా ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తున్నారు. మన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వల్లే మహారాష్ట్రలో ఇండీ కూటమికి ఆ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. అలాగే హర్యానాలో కూడా వ్యతిరేక పవనాలు వీయటానికి కాంగ్రెస్ కారణం. ఇలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగితే అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విడివిడిగా వెళ్తున్నాయి కాబట్టి బీజేపీకి కొంత లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా వెళ్ళి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అంటే అది ఇండీ కూటమిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ సారథ్యంలో వెళ్ళాలని లేదని ఇండీ కూటమి పార్టీలన్నీ కూడా మరోసారి ఆలోచించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినట్లయితే బీఆర్ఎస్కి మాత్రం ఇక్కడ నైతికంగా పెద్ద ఎత్తున మద్దతు లభించే అవకాశం ఉంటుంది. నైతికంగా అది పెద్ద బూస్టప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ యమునా నదికి సంబంధించి యమునా నదిని కాలుష్యకారకం చేస్తున్నారు అంటే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేస్తుంది, బీజేపీ దాన్ని తిప్పికొడుతూ వస్తుంది. సో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా నిజమని అక్కడ ప్రజలు విశ్వసించారండి. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి వెళ్ళినటువంటి ప్రజలు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీ ప్రజల ఆలోచన శైలి వేరే విధంగా ఉంటుంది. దేశ ప్రజలందరూ ఒకలాగా ఆలోచిస్తూ ఉంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం వేరేలా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి కూడా బీజేపీకి ఇంతవరకు అక్కడ అవకాశాన్ని ఇవ్వని పరిస్థితే ఉంది. మరి ఈసారి అవకాశాన్ని ఇస్తారా? ఒకవేళ బీజేపీ గెలిస్తే ఏం జరుగుతుంది? బీజేపీ గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో జరిగిన ఎన్నికల్లో 67 సీట్లు గెలిచింది. ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 స్థానాలను గెలిచింది. కానీ 62 స్థానాలను గెలిచినటువంటి ఆ పార్టీ ఇప్పుడు కేవలం ఓడిపోయింది అంటే ఎన్ని స్థానాలు చేజిక్కించుకుంటుందో తెలియదు. కానీ గెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా 36 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ 36 స్థానాలతో బొటాబొటీగా గెలుస్తుందా, లేదంటే బీజేపీ అంచనాల మేరకు 36 స్థానాలను కూడా కైవసం చేసుకోదా అని. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలిస్తే చాలా విషయాలను ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అని బీజేపీ ఏదైతే విమర్శలు చేస్తుందో అది నిజమని నమ్మే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి శీషా మహల్కి సంబంధించి చేసినటువంటి ఆరోపణలు నిజమని అక్కడ ప్రజలు నమ్మారు అని అనుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఏదైతే బీజేపీ వస్తే పథకాలన్నింటినీ కూడా ఆపేస్తారు, అక్కడ ఉన్న మురికివాడల్ని కూల్చేస్తారు అని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తూ వస్తుందో అవన్నీ అక్కడ ప్రజలు పట్టించుకోలేదని నమ్మాల్సి వస్తుంది. అని మరీ ముఖ్యంగా లిక్కర్ కుంభకోణంలో దేశం అంతా కూడా ఢిల్లీ వైపు చూసింది, ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూసింది. లిక్కర్ కుంభకోణంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని అక్కడ ప్రజలు విశ్వసించారనుకోవాల్సి ఉంటుంది. కొంత ఆ పరిణామం ఇటు బీఆర్ఎస్కి కూడా అది కొంత నైతికంగా అక్కడ ప్రజలు లిక్కర్ కుంభకోణాన్ని కూడా నమ్మారు అని అంటే బీఆర్ఎస్ కూడా అది నైతికంగా కొంత ఇబ్బందికరమైన పరిణామంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఇవన్నీ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత విపత్కర పరిణామాలు ఎదురయ్యే అవకాశమే ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ
ప్రజలు ఈసారి ఎవరికి అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కేవలం 1993లో మాత్రమే బీజేపీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత బీజేపీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. 2013లో హంగ్ ఏర్పడింది. 2015లో స్పష్టమైన మెజార్టీ, 2020లో స్పష్టమైన మెజార్టీ. మరి ఇప్పుడు 2025లో ప్రజలు ఎటువంటి తీర్పు రాయబోతున్నారు 8వ తారీఖున మాత్రం తెలిసే అవకాశం ఉంది. సో ఈ ఎన్నికలు మాత్రం మరోసారి దేశవ్యాప్తంగా చాలా కాకను పుట్టించబోతున్నాయి. చూద్దాం 8వ తారీఖున ఏం జరుగుతుందో. ఈలోపు ఎప్పటికప్పుడు ఢిల్లీ అప్డేట్స్ని ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ బాక్స్లో చాలా స్పష్టంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.